హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరి ముందు చింటూ గురించి నిజం బయట పెట్టేసిన విద్య. మరి విద్య అసలు నిజం ఎందుకు బయట పెట్టింది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందనేది ముందుగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక రోహిణి నిజస్వరూపం మొత్తం బయటపడిపోతుంది. రోహిణిని కొట్టి బయటకు గెంటేస్తుంది ప్రభావతి. అయితే ఏడుస్తూ వెళ్ళిపోతుంది రోహిణి. అయితే మోసపోయాననే బాధతో మనోజు కుప్పకూలిపోతాడు. కోట్ల ఆస్తి వస్తుంది అని చెప్పి మీనాని ఎప్పటికప్పుడు తక్కువ చేసి మాట్లాడిన ప్రభావతికి కూడా ఊహించని షాకే ఎదురవుతుంది. మీనా ముందు తలెత్తుకునే పరిస్థితి కూడా లేకుండా పోతుంది ప్రభావతికి. అయితే అలా ప్రభావతి ఆస్తి పోతుంది. ఇటు మీనాని తక్కువ చేసి రోహిణిని ఎక్కువ చేసి ఎప్పటికప్పుడు మీనాని అవమానిస్తూ ఉన్న ప్రభావతి ఆ మాటలన్నీ గుర్తుకు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఈలోగానే ఏదైనా ముందు తెలుసుకొని చెయ్యాలి. తెలుసుకోకుండా డబ్బు ఉందని చెప్పేసరికి డబ్బుకి ఆశపడి తను ఎలాంటిదో, తను ఏం చేస్తుందో, అసలు తన వాళ్ళెవరో పూర్తి వివరాలు తెలుసుకోకుండా వీడికిచ్చి పెళ్లి చేశావు. వీడు కూడా ఇక రోహిణి గురించి ఇన్నాళ్ల మట్టి కలిసుంటున్నా తెలుసుకోలేకపోయాడు. మీ ఇద్దరు అజ్ఞానం కారణంగానే ఈరోజు రోహిణి ఇంతగా మోసం చేయగలిగింది అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం. అయితే ఇప్పుడు తప్పంతా మాదే అంటారా? అవును, తప్పు మీదే. మీకున్న డబ్బు ఆశని అడ్డు పెట్టుకుని తను వీడి జీవితంలోకి వచ్చి మనందరినీ మోసం చేసింది. మొదటి కారణం నీకున్న డబ్బు పిచ్చే. ఈరోజు రోహిణి మనందరినీ బొమ్మల్ని చేసి ఆడించడానికి కారణం. తనని కొట్టి తిట్టి గెంటేశావు. ఇప్పుడు వీడి భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక సత్యం అయితే వీడి భవిష్యత్తుకి ఏం పర్వాలేదు, వీడిని మోసం చేసిన అలాంటి ఆడది వీడి జీవితంలో ఉండకూడదు అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఏరా మనోజ్ అని చెప్పనేసరికి నన్ను ఒంటరిగా వదిలేరా బాలు, నేను లోపలికి వెళ్ళిపోతున్నానంటూ ఎమోషనల్గా లోపలికి వెళ్ళిపోయి రోహిణితో గడిపిన క్షణాల్ని గుర్తుకు చేసుకుంటూ ఇంతగా ఎలా మోసం చెయ్యగలిగావు, నిన్ను నమ్మడమే నేను చేసిన తప్ప అని చెప్పేసి మనోజ్ అయితే అనుకుంటూ ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అలా ఇంట్లో వాళ్ళందరూ కూడా రోహిణి చేసిన పనితో బాధపడుతూ ఉంటారు. ఈలోగానే ఇక్కడ చూస్తే ఇక రోహిణి అయితే విద్య దగ్గరికి అయితే వెళుతుంది. అలా వెళ్ళేసరికి ఏమైందే, ఇక నిజం తెలిసిపోయింది. నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో కానీ నువ్వు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అంత బిజీ అంటే ముందుగా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏదో రకంగా తప్పించుకుంటావు అనుకున్నాను. కానీ ఇప్పుడు దొరికిపోయి ఇలాంటి పరిస్థితిలో ఉన్నావు. అయినా ఏదో ఒక రోజు ఈ సిచ్యువేషన్ వస్తుందన్న విషయం నీకు తెలుసు కదా. ఇంక ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏముంది? నువ్వు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ఆ కుటుంబాన్ని మోసం చేశావు. ఈరోజు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నావని చెప్పేసి విద్య కూడా రోహిణిని అంటూ ఉంటుంది. అలా రోహిణి బాధపడుతూ ఉంటుంది. అసలు విద్య ఆ మేకమామని పరిచయం చేయకుండా ఉంటే ఈ పార్లర్ అమ్మ ఏం చేసేదో. విద్య చాలా తెలివిగా మోసం చేసింది కదా మీనా? అవునండి, విద్య దగ్గరికి నేను చాలాసార్లు వెళ్ళి ఎన్నో రకాలుగా రోహిణి గురించి అడగడానికి ట్రై చేసినా ఎప్పుడూ కూడా రోహిణి గురించి బయట పెట్టలేదు. ఎంత కాదనుకున్నా రోహిణి బెస్ట్ ఫ్రెండ్ కదా విద్య, అందుకే ఈ నిజాన్ని బయట పెట్టకుండా రోహిణికి సపోర్ట్గా నిలబడింది అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. మీనా అయితే బాలు మీనా బయటకు అయితే వెళతారు. ఈలోగా విద్య కనిపించేసరికి విద్య దగ్గరికి వచ్చి మీనా విద్యని నిలదీస్తుంది. అసలు నువ్వు ఎందుకు ఇలా మోసం చేశావు, ఆ పార్లర్ అమ్మతో కలిసి ఎందుకు ఇలా ద్రోహం చేశావని చెప్పేసి బాలు నిలదీస్తాడు. నాకేం తెలియదు, ఇక తను అబద్ధాలు చెప్పింది, తను మిమ్మల్ని మోసం చేసింది, నేనేం చేశాను? అన్ని నిజాలు తెలిసి దాచిపెట్టి తప్పు చేశావు కదా. తన జీవితంలో నేనెందుకు ఇన్వాల్వ్మెంట్ అవుతాను? తను నా దగ్గర అన్ని నిజాలు చెప్పుకుంది. అలా అని నేను మీకు చెప్తే స్నేహానికి ద్రోహం చేసినట్టే కదా. అంటే మీ ఇద్దరూ కలిసి ఒక కుటుంబానికి ద్రోహం చెయ్యొచ్చు, కానీ నువ్వు స్నేహానికి ద్రోహం మాత్రం చెయ్యకూడదు. అసలు ఇవేనా? ఇంకేమైనా నిజాలున్నాయా? ఇంకేమైనా మోసం చేసిందా అని చెప్పి అంటూ ఉండగానే లేదు, నాకేం తెలీదు. తను
తండ్రి గురించి అబద్ధం చెప్పిందంతే అని చెప్పేసి తప్పించుకుని వెళ్ళిపోబోతూ ఉంటుంది. విద్య మరో నిజం దాచిపెడుతుందన్న విషయం అయితే బాలు మీనా కనిపెడతారు. సరేరా, ముందు నువ్వు మా ఇంటికి రా ఒకసారి అని చెప్పేసి విద్యని ఇంటికి తీసుకుని వెళతారు. బాలు మీనా ఇద్దరు కూడా నేను రానంటున్నా సరే నువ్వు ఇప్పుడు ఇంటికి రావాల్సిందని చెప్పేసి బలవంతంగా ఇంటికి తీసుకుని వెళతారు. అలా తీసుకువెళ్ళేసరికి ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, నేను వెళ్ళిపోతాను. లేదు, నువ్వు ఇప్పుడు కనుక నిజాలు చెప్పకపోతే రేపొద్దున్న రోహిణి జీవితం నాశనం అయిపోతుంది. ఇప్పటికే దాని జీవితం నాశనం అయిపోయింది. ఇంకెంతకు మించి అవ్వేదేముంది? దాన్ని ఎలాగూ ఈ ఇంటికి రానివ్వరు కదా. ఈ ఇంటికి రానివ్వడం రానివ్వకపోవడం నెక్స్ట్. కానీ రోహిణి ఇంకేదైనా అబద్ధం చెప్పిందా? అసలు రోహిణి తల్లి ఎవరు? రోహిణికి పుట్టిల్లు ఎక్కడుంది? ఈ నిజాలన్నీ ఖచ్చితంగా నీకు తెలుసు. ఒకే ఒక్క మాట అడుగుతాను, తన గురించి పూర్తి నిజం చెప్పు. లేకపోతే ఇప్పుడే పోలీసుల్ని పిలిపించి నువ్వు కావాలనే రోహిణి విషయంలో మా కుటుంబాన్ని మోసం చేశావని ప్రత్యేకించి నీ మీదే కేసు పెట్టి నేను నిన్ను అరెస్టు చేయిస్తాను. మేకమామని అలాగే పార్లరమ్మని వదిలేశాను, కానీ ఇదంతా వెనుకుండి నడిపిస్తున్న నిన్ను మాత్రం వదలను. అన్నీ తెలిసి నిజం చెప్పకపోవడం కూడా ఒక నేరమే, కాబట్టి నీకు శిక్ష పడుతుంది అని చెప్పేసి బాలు బెదిరించేసరికి ఇక విద్య షాక్ అయిపోతుంది. లేదు, నాకేం తెలీదు, నిజం చెప్తావా లేకపోతే పోలీసులు పిలవమంటావా అని చెప్పనేసరికి చెప్తాను, నిజం చెప్పేస్తాను. రోహిణికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. అతను మంచివాడు కాకపోవడంతో తనని ఎప్పుడో వదిలేసింది. రోహిణి ఒంటరిగా బ్రతుకుతున్న సమయంలోనే మనోజ్ పరిచయం, ఆ తర్వాత మనోజ్ని ఇష్టపడ్డం, ఇక డబ్బు పిచ్చి ఉన్న వాళ్ళ అత్తగారు, అదే ఇక్కడున్న ప్రభావతి గారికి డబ్బు పిచ్చి కారణంగా డబ్బు ఉందని మోసం చేసి ఇంట్లో అడుగు పెట్టడం జరిగిందని చెప్పేసి రోహిణి మొదటి పెళ్లి గురించి, రోహిణి కొడుకు చింటూ అన్న విషయం గురించి కూడా బయట పెట్టేస్తుంది. ఇక విద్య అయితే చింటూ విషయంలో రోహిణి చేసిన మోసం, అలాగే చింటూని దత్తత తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళమ్మమ్మ అందుకే వద్దనడం, తన తల్లి నా మీద కోప్పడుతుందని చెప్పడం, ఇదంతా కూడా అప్పుడు గుర్తుకొస్తాయి బాలు మీనా ఇద్దరికి. అలా చింటూ గురించి కూడా గుండె పగిలే నిజం తెలిసిపోయేసరికి కొడుకుకు రెండో పెళ్ళి అమ్మాయినిచ్చి పెళ్లి చేశానని చెప్పేసి ప్రభావతికి ఇంకొక షాక్ ఎదురవుతుంది. అసలు రోహిణి ఇంతగా నన్ను ఎలా మోసం చేయగలిగింది? ఒక బాబుండి కూడా నన్ను అసలు ఇంత మోసం చేస్తుందా? ఇంతగా రోహిణి చేతిలో ఫూల్ అవుతానని అనుకోలేదు అంటూ కుప్పకూలిపోతాడు మనోజ్. అలా రోహిణి గురించి మరో గుండె పగిలే నిజం విద్య ద్వారా బయటపడిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇక ఇలానే జరగాలి, రోహిణి తిక్క కుదరాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫేవరెట్ సీరియల్ అయిన గుడి నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరిగిపోతుందో ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.